సర్వకృప అనేది నీకు వందనాలు. మా ప్రాణాత్మలను నీతో ఉంచుము. పరిశుద్ధాత్మ శక్తి మా అందరి మీద కుమ్మరించయ్యా. మా జీవితంలో సర్వ సమృద్ధి అయిన దేవ, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధానములో వాక్యం వినే గొప్ప ధన్యత ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క గ్రూపును ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఇదేనానా పక్షిరాజు తుఫానులను ఉపయోగకరంగా మలుచుకుంటుందంట. తుఫానులు అంటే మన కష్టాలు, నష్టాలు ఇవన్నీ. ఇప్పుడు యోహాను సువార్త 16:33లో నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. ఈ భయంకరమైన గాలి, తుఫాను లేక భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఆకాశంలో ఒకే ఒక పక్షి ఎగరటం మరి మనం చూస్తుంటాం. అది ఏదో కాదండి. అది పక్షిరాజు. పక్షులన్నీ వాటి వాటి గూళ్ళలో లేక చెట్లు కొమ్మలు మాట దాక్కొని ఉంటే బహు ధైర్యము కలిగిన పక్షిరాజు మాత్రం ఎగురుతూ ఆనందిస్తుంటాడు. ఎగరటమే కాదు, ఈ తుఫానును ఉపయోగకరంగా మలుచుకుంటుంది. అదెలా అంటే భయంకరమైన గాలి వీస్తున్నప్పుడు పక్షిరాజు తన రెక్కలను ఆడించవలసిన పని లేదు, కానీ కేవలము తన రెక్కలను ఇటు అటు తిప్పటం, అలాగే విమానం వలె క్రిందకి వచ్చేదిగా ఉంటుంది. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగు, కానీ భయపడొద్దు. మనం అసలు అధైర్యపడవద్దు. జీవితంలో నిరుత్సాహపడవద్దు. కానీ సంతోషించి ఆనందించు. నేను నీతో ఉన్నాను. వీటన్నిటిని జయించి ఉన్నాను. నేను విజయుడినైన దేవుడను. నేను నిన్ను ఏమాత్రము విడువను, వెడవాయను అని ప్రభువారు చెప్తున్నారు. అయితే మరి సదాకాలము ఎప్పుడు నేను మీతోనే ఉంటాను. ప్రభువు నా సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయలేడు అని మంచి ధైర్యం చెప్పగలమరమై మనందరం ఉండాలని ప్రభు కోరుతున్నాడండి. మరి నీ గురించి ఏమిటి? నీ జీవితంలో గాలివాన, తుఫాన్లు, సమస్యలు బలముగా తాకినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువుకు మొరపెడతావా? లేకపోతే ఫిర్యాదు చేస్తావా? లేక దేవుని ప్రశ్నిస్తావా? ఆత్మన్యోన్యతకు లోనవుతావా? అయ్యో! ఎందుకు ఎప్పుడు నాకిలా అవుతుంది? దేవుడు పక్షపాతా? ఆయన నాపై కోపడ్డాడా? నన్ను మర్చిపోయాడా అని దేవునిపై నీకు కోపం వస్తుందా? నీవు ప్రార్థన చేయటం మానేస్తావా? లేకపోతే సంఘానికి వెళ్ళటం మానేస్తావా? ఇలా నీకు కలిగించే ఇవన్నీ రకరకాల కాకులు, పావురాళ్ళు, గుడ్లగూబలు, పిచ్చుకలు, చిలుకలు మొదలైనవి. అయితే నీవు దేవుని సహాయంతో వీటిని జయించినట్లయితే, అలాగే బలమైన విశ్వాసం కలిగి దేవుని యందు నమ్మిక ఉంచితే, అప్పుడు నీవు పక్షిరాజు అవుతావు. తుఫానును వ్యతిరేకంగా పైకి లేస్తావు. తుఫాను బెదిరించి. సామెతలు 24:10. నీవు ఆపజాలని వాడవు. నీవు సర్వశక్తుడమైన దేవుడివి. నీవు అద్భుతమైన సృష్టివి మనందరం. అత్యధిక వయ్యము పొందిన వారం. మనందరము అధిగమించిన వాడము. ఎందుకంటే ప్రభువుని కలిగి ఉంటమే. మనందరము జయమొందిన వారము. నీవు కదలక నిత్యము సీయోను కొండవలే ఉంటావు. ఎవరిని సేవిస్తున్నావో నీవు ఎరుగుదువు. నీవు ఎవరిని నమ్ముకున్నావో నీవెరుగుదువు. నీ విమోచకుడు సజీవుడు. నీకు తెలుసు. యోబు 19:27. వీటన్నిటికీ ఆమెన్ అని చెబుతావా? రోమీయులకు రాసిన పత్రిక 8:28లో
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతును అని ఎరుగు. జీవితంలో నాకు తుఫాన్లు ఎదురవుతున్నప్పుడల్లా ఈ వాక్యాన్ని మనందరం చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నేను నీ చిత్తానుసారముగా పిలువబడ్డాను. ఎన్నిక చేయబడ్డాను. నేను భయపడే దీనిని దయచేసి నా మంచి కొరకు అయ్యేలా మార్చండి అని మనం చెప్పాలి. అప్పుడేమవుతుందో తెలుసా? దేవుడు సరిగ్గా నా కొరకు అదే చేశాడు. మరి మనం గనక నేను సమతుల్యత కలిగిన వ్యక్తిని. మనము సమతుల్యత కలిగిన ప్రజలం. మన ఆత్మీయ జీవితం అవధులు దాటేదిగా ఉండకూడదు. అవధులు దాటే ఆత్మీయ దేవునితో మనకుంటే అన్యోన్యతను నాశనం చేస్తుంది. కాబట్టి ఇవి ఎంతో సులభంగా ఉండి సాధారణంగా ప్రజలు కూడా వీటిని తమ జీవితాలకు అన్వయించుకునేలా ఉంటాయి. జయ జీవితాన్ని జీవించవచ్చు. అన్నిటినీ సానుకూలంగా తీసుకోవచ్చు. అయితే నేను వాటిని గురించి క్రీస్తునందు మరియు ఆయన వాక్యమునందు వేరుపారి విజయవంతమైన పిల్లలను ఆశీర్వదించుటకు దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి మన జీవితం కూడా ఎన్నో తుఫాన్లు ఎదుర్కోవలసి వస్తుంది. దేవుడు కృపచేత వాటి నుండి విజయవంతంగా మనల్ని బయటపడేలాగా చేస్తాడు. మరి శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. యాకోబు 1:12. పరిశుద్ధ పురుషులు మరియు స్త్రీలు వారి జీవితాల్లో గొప్ప తుఫాను ఎదుర్కొన్నప్పటికీ వారు విజయవంతంగా బయటకు వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఇవ్వబడ్డాయి. ఇక్కడ మనం గనక చూసినట్లయితే మరి యోబు విషయం మనం చూసుకుంటాం. యోబు 5:17, 5:17. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచిన గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులతోనే స్వస్థపరుస్తాడు. యోబు తన జీవితంలో గొప్ప తుఫానును ఎదుర్కొన్నాడు. అతనికి కావలసినంత ఐశ్వర్యము, హోదా ఉన్నప్పటికీ యోబు దేవుని భయము పొందినవాడై దాన్ని తన జీవితంలో అనుసరించాడు. అందుకే దేవుడు యోబును గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు సాతానుతో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును అయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి వాడు భూమి మీద అసలు అలాంటి వాడు లేనే లేడు అని దేవుడు చెబుతాడు. యోబు 1:8. యోబు తన సొంత మాదిరి జీవితం ద్వారా తన కుటుంబాన్ని పోషించాడు. అంటే పరిచర్య చేశాడు. అతడు మంచి గుణము కలిగిన వాడు. అతడు మంచి భర్తగా, అలాగే తన పిల్లలకు ఇష్టపడే తండ్రిగా ఉన్నాడు. అతడు ప్రార్థనాపరుడుగా తన కుటుంబం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యోబు యోబు పాటుపడే వ్యక్తి మాత్రమే కాక దేవుని కొరకు తన కుటుంబం కొరకు సమర్పించుకున్నాడు. అతడు మనకు ఒక మాదిరి. యోబు విజయవంతుడు కాక అతని సహచరుల మధ్య మంచి పేరొందినవాడు. అయితే అకస్మాత్తుగా అనుకోకుండా అతనికి ఒక భయంకరమైన విపత్తు కలిగిందండి. యోబు 1:6-22 వరకు చదివితే సాతాను యోబుపై దాడి చేసేందుకు దేవుని దగ్గరకు అనుమతి పొందింది.
ఏది ఏమైనా దేవుని కొరకు యోబు బలంగా నిలబడటానికి దేవుడు నిలబడతాడని దేవునికి ముందే తెలుసండి. మొదటగా యోబు తన ఆస్తిని అనగా ఎడ్లను, గాడిదలను, గొర్రెలను, దాసదాసీలను, ఒంటెలను అన్నిటినీ కొట్టాడు. రెండవదిగా యోబు తన పిల్లలందరినీ కోల్పోయాడు. అటువంటి భయంకర పరిస్థితుల్లో ఏ యోబు ఏం చెప్పాడో చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని. దిగంబరినై అక్కడికి వెళతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోవును. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. మూడవదిగా సాతాను యోబు ఆరోగ్యంపై దాడి చేశాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలు నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాడు. అతని వేదనను ఊహించుకోండి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకును తీసుకొని బూడిదలో కూర్చి ఉండగా యోబు భార్య అతనిని నిందించి, నీవు ఇంకను యథార్థతను వదలకుండువా? దేవుని దూషించి మరణము కమ్మని చెప్పింది. అప్పుడు అందుకతడు మూర్ఖురాలా, మాటలాడునట్లు నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వేంటి మాట్లాడుతున్నావు? మనము దేవుని వల్ల మేలు పొందాం, కీడును అనుభవించతగదా? ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఈ విధంగా యోబు తన జీవితంలో గొప్ప తుఫానుని ఎదుర్కొన్నాడు. యోబు భార్య అతని వ్యతిరేకంగా నిలబడింది. అతని స్నేహితులు అతన్ని నిందించారు. అతను కృంగిన స్థితిని చూసి ఊహించవచ్చు. శారీరక హింసతో పాటు మానసిక క్షోభ ఇంకా భయంకరంగా ఉంది. అయినను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేసనని అసలు ఆయన ఎప్పుడు చెప్పలేదు. యోబు సహనాన్ని గురించి మనకు ఒక పాఠం బోధిస్తుందండి. యేసు ప్రభు తన యొద్ద ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2. కనుక మనము మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, తుఫానులను సహించి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూడాలి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తాడు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. జీవితం సుఖదుఖాలతో పెనవేసుకొనమంటుందండి. ఒక్కోసారి నీకు ముళ్ళు గుచ్చుకుంటాయి. కానీ ఆఖరిలో ఒక అందమైన గులాబీ నీకు బహూకరింపబడుతుంది. ఎవరైతే అంతం వరకు సహిస్తారో వారు బహుమానాన్ని పొందకుండా ఉండరు. నీకు ఎదురయ్యే ప్రతి ఒక్కరు నిన్ను నిందించినప్పుడు, ఒంటరివాడిని చేసినప్పుడు, నిన్ను మోసం చేసినప్పుడు, నిన్ను తోలనాడినప్పుడు, నీకు విశ్వసించదగిన స్నేహితుడు ఉన్నాడని, అతడు నీ పక్షంగా ఎప్పుడు ఉంటాడని, నీ చేయి పట్టుకొని నా బిడ్డ నేను నీతో ఉన్నాను, భయపడకు, చింతించకు, కేవలము నీవు నన్ను నమ్ము అని చెప్పేవాడున్నాడని మనందరము తెలుసుకోవాలండి. అటువంటి సమయాల్లో చిరకాల స్నేహితుడు అనే పాట మనం అంతా పాడుకుంటాం. ఈ యోబు బహుమానము దేవుడు పునరుద్ధరించే దేవుడు. నేను మరి యోబు దేవుడు అన్నింటినీ రెండింతలుగా అధికంగా ఇచ్చాడు. ఎందుకంటే అతడు అంతము వరకు సహించాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా
అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేసి మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసింది. దీన్ని మనం గమనిస్తే యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమారులను కలిగిరి. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరాల వరకు చూశాడంట. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. అయితే అవును, ఆయనతో నీవు సహించిన ఎడల ఆయనతో నువ్వు పరిపాలిస్తావు. నీ జీవితంలో తుఫానులు ఎదుర్కొన్నట్లయితే ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కో. నీకు గొప్ప బహుమానాలు ఇస్తాడండి. ఇక్కడ దానియేలు దానియేలు మీరు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:8లో మీరు క్రమశిక్షణలో లేకుంటే ప్రతి ఒక్కరు క్రమశిక్షణలో వెళ్ళకపోతే మీరు న్యాయబద్ధమైన వారు కారు. మీరే మాత్రం నిజమైన కుమారులు, కుమార్తెలు కారు. దానియేలుకు పక్షిరాజు మనస్తత్వం ఉందండి. అతడు తన జీవితంలో పెద్ద తుఫానును ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు సింహాలతో పాటు ఒక రాత్రంతా గడపవలసి వచ్చింది. అయితే దేవుడు సింహాల నోళ్ళు మూసివేశాడు. ఒక్కొక్క సింహం కూడా అతను ముట్టుకునే ధైర్యం చేయల. ఎందుకంటే దానియేలు దేవునికి ఇష్టమైన సంతోషపెట్టే జీవితాన్ని జీవించాడండి. దానియేలు సింహాల బోనులోకి త్రోయబడక ముందు అతని చేతులు షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో త్రోయబడ్డారు. కారణం ఏమిటంటే రాజు చేసిన పెద్ద విగ్రహానికి నమస్కరించలేదు అని. ఏది ఏమైనా దేవుని సేవకులను ఆ మంట ఏ మాత్రము ముట్టలేదు. యెషయా 43:2లో నీవు జలములలో బడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడుస్తున్నప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవని ప్రభు అవును. ఆ మంట వారిని కాల్చలేదు, దహించలేదు. ఎందుకంటే యేసు ప్రభు అందులో 4వ వ్యక్తిగా ఇంకా మంటల్లోనికి వెళ్ళి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. వారు కాలలేదు సరిగదా! వారి వస్త్రాలు అగ్ని కూడా తాకలేదు, రాలేదు. యథార్థముతో ముందుకు మనం నడిచినట్లయితే ఏ విధంగానే దేవుడు మనకి చేస్తాడు. అయితే ఆహ్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఈ కొలస్సి 1:10లో ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు అని కొలస్సి 1:10. దానియేలు అతని స్నేహితులు దేవుని సంతోషపెట్టారండి. కనుక దేవుడు వారిని అగ్నిగుండం నుండి, సింహాల నోట నుండి రక్షించాడు. దానియేలు దేవుని సంతోషపెట్టాడు గనుక దేవుడు అతనిని బహుప్రియుడు అనిపించాడు. నీవు బహుప్రియుడు అని పిలువబడ్డాలనుకుంటున్నావా? అయితే దానియేలులాగా మనం చేయాలండి. మొదటగా దానియేలు దేవునికంట మొట్టమొదటిది ఏంటంటే ఆయనంట దానియేలుకు భయపడ్డాడంట. రెండవదిగా దానియేలు వినయము గలవాడు. తర్వాత ఇక్కడ మొదటగా దానియేలు దేవునికి భయపడ్డాడు. అతడు అద్భుతమైన స్వభావము, గుణము కలిగిన వ్యక్తి. అతడు పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. అతడు ఏం చేశాడో చూడండి. రాజు భుజించు పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు
వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దానియేలు 1:8. నీవు దేవునికి భయము ఉన్నట్లయితే నువ్వు పాపాన్ని ద్వేషించి మంచినే చేస్తావు. నీవు దేవుని భయం ఉన్నట్లయితే నీ నాలుకను దుష్టత్వానికి దూరంగా ఉంచుతావు. అలాగే అబద్ధం చెప్పకుండా నీ పెదవులను కాపాడుకుంటావు. నీవు దేవుని భయం ఉన్నట్లయితే సమాధానాన్ని కొరకు వెతికి దాన్ని వెంటాడతావు. ఇదే దానియేలు చేసింది. కనుక అతడు బహుప్రియుడు అనిపించాడు. రెండవదిగా దానియేలంట వినయము గలవాడంట. అతడు తన కొరకు మాత్రమే పేరు లాభం పొందలేదు. కానీ రాజు కనిన కల యొక్క అర్థం చెప్పేందుకు దానియేలు పిలువబడినప్పుడు యోగ్యుడైన సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమనంతా చెల్లించి ఈ విధంగా జవాబు చెప్పాడు. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు. యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుతూ ఉన్నాడను. వివేకము జ్ఞానులను జ్ఞానమును అనుసు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరులు దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుతూ గణపరుస్తున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. దానియేలు రాజుతో, ఇది నా సామర్థ్యము కాదు, కానీ రహస్యాలను బయలుపరిచే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఈ వాక్యాన్ని గమనించండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకములో ఉన్నాడు. అంత్య దినములందు కలుగబోవు దానిని రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, వినయమగల స్త్రీ పురుషులు వారి జీవితంలో వారు సాధించిన కార్యములకు పొందిన విజయాలకు ఎప్పుడు లాభాన్ని ఘనతను ఆశించరు. కానీ సమస్త ఘనత దేవునికే చెల్లిస్తారు. ఎందుకంటే వినయము గలవాడు ప్రశంసింపబడతాడు. అలాగే గర్విష్ఠులు అణగద్రొక్కబడతారు. మూడవది దానియేలంట నమ్మకమైన వ్యక్తి అంటండి. అందుకైన ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలసి ఉండి తగిన హేతు కనిపెట్టుతూ ఉండిరు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమును ఏ తప్పైనను చేయువాడు కాదు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు 6:4. దానియేలులో ప్రతి ఒక్కరూ నేరాన్ని కనుగొనేందుకు ప్రయత్నించినప్పటికీ వారేమీ కనుగొనలేకపోయారు. ఎందుకంటే అతడు నమ్మకమైన వాడు. వారు నేరాన్ని గాని తప్పును గాని కనుగొనలేకపోయారు. దేవుడు నమ్మకమైన వారిని ప్రేమించి జీవిస్తాడు. నీతిమంతుని బైబిల్లో ఎన్నో దీవెనలు వాగ్దానాలు చేయబడ్డాయి. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ప్రకటన 2:10లో చెబుతుంది. కనుక నిన్నెవరు గమనించకపోయినప్పటికీ అన్ని విషయాలు నమ్మకముగా ఉండు. పరలోకములో ఉన్న దేవుడు దూరము నుండి నీ తలంపులను ఎరిగినవాడు. కీర్తన 139:2లో మన జీవితోద్దేశము దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి, కానీ మనుషులను కాదు. నీవు దేవుని సంతోషపరిస్తే అంతములో నీ యజమాను నుండి బలా నమ్మకమైన మంచి దాసుడా, నా తండ్రి మహిమలో ప్రవేశించు అనే ప్రశంసలు నీవు వింటావు. నాలుగవదిగా దేవుడంట ప్రార్థనాపరుడంట దానియేలు. నాలుగవదిగా దానియేలు ప్రార్థనాపరుడు.
ఇట్టి శాసనమును సం- సంతకమును చేయబడనని దానియేలు తెలుసుకున్నప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి గదిపై కిటికీలు యెరూషలేము తట్టు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుతూ వచ్చాను. దానియేలు 6:10 మనం చూస్తాం. దానియేలు 3 సార్లు రోజుకి ప్రార్థన చేసి మోకరించేవాడు. దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. నీవు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? 3 పూటల అనగా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మన శరీరానికి ఆహారం అందించినట్లు మన ఆత్మకు కూడా మనం కొంత ఆహారం ఇవ్వాలి. దేవుని వాక్యము మరియు ప్రార్థన మన ఆత్మకు పోషణగా ఉంటాయి. కీర్తన 34:17 నీతిమంతుని మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించు. అవును, దానియేలు నీతిమంతుడుగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని మరణం నుంచి తప్పించాడు. 5వదిగా దానియేలు ధైర్యవంతుడు. దానియేలు రాజు చేసిన తప్పులను ధైర్యంగా రాజుకు గుర్తు చేశాడు. పర్యవసానాలుగా ఎటువంటివైనా అతను ఎప్పుడు రాజీ పడలేదు. దానియేలు 5:23-29 ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులను నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసమును పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుతూ చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసాను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఒపార్సెన్. ఈ వాక్య భాగం ఏమనగా మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో కోతగా నీవు తక్కువగా కనబడుతుంది. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీలకు ఇవ్వబడెను. బెల్షస్సరు ఆజ్ఞయ్యగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని పాటించారంట. రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడయ్యను. దేవుడు ధైర్యంగా ఉన్న వారిలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ధైర్యం కలిగిన ఆత్మ. అపోస్తుడైన పౌలు 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితన గల ఆత్మను మనకి ఇయ్యలేదు అని రాస్తాడు. పిరికివాడైన పేతుడు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందినప్పుడు అతడు సింహము వలె అయ్యాడు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చదివితే మనమందరము అపోస్తులము నన్ను దేవుడు పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నా పిరికితనం భయం మాయమైపోయింది. దెబోరా, యెతుబెదు, ఎస్తేరు మొదలైన వారు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. అందుకే వారు బైబుల్ అంతటా ప్రకాశిస్తున్నారు. ప్రకటన 21:8 పిరికివారు పరలోకానికి వారసులు కాలేదని బైబిల్ చెప్తుంది. కనుక పరిశుద్ధాత్మను పొంది ధైర్యంగా ఉండు. పక్షిరాజు ధైర్యం కలిగిన పక్షి అని మీరు ఎంతకు ముందే విన్నారు. కనుక పక్షి రాజు వలె నీ జీవితంలో తుఫానులను ధైర్యముగా ఎదుర్కోవాలి. ఇవి కాక మరెన్నో గుణములు లక్షణాలను బట్టి దానియేలు దేవునికి బహుప్రియుడు, ప్రియమైన వాడు అని పేరు పెట్టబడింది. పైనున్న లక్షణాలు దానియేలులో ఉన్నవి కాబట్టి అతనిని క్రూరమైన సింహాల బారి నుండి కాపాడాడు. అటువంటి లక్షణాలు కలిగి ఉంటే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనికి తోడై అతన్ని విడిపించి గొప్ప చేసేదనని
కీర్తనలు 91:15 అని దేవుడు వాగ్దానం చేశాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే యోన, ఈ యోన నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు అని గద్దించు అని సామెతలు 3:1-12. ఇక్కడ మనం యోనాను గురించి తెలుస్తాం. యోన తన అవిధేయతను బట్టి నిజమైన తుఫాను ఎదుర్కొన్నాడు. దేవుడు అతనిని నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. అయితే యోన వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళాడు. అతను తర్కీష్ పట్టణానికి వెళ్ళాడు. కాబట్టి అతను పెద్ద శిక్ష గురి కావాల్సి వచ్చింది. యోనా సర్వశక్తుడైన దేవుని సన్నిధి నుండి పారిపోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు. కీర్తనకారుడు వ్రాస్తూ, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, లేక నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశములకెక్కినను అక్కడ నీవు ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించిన అక్కడ నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. కీర్తన 139:7. మరి సర్వజ్ఞుడు అన్ని ఎరిగిన దేవుని నుండి మనం ఏది దాచలేమండి. ఆయన సన్నిధి నుండి పారిపోవాలని నువ్వెప్పుడు ప్రయత్నించకూడదు. అలా చేస్తే యోనా వలె మనకు కూడా జరుగుతుంది. యోనా 1:3 ఇలా ఉంది. అయితే యెహోవా దేవుని సన్నిధిలో తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోన యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడెక్కాడు. తర్షీషు పోవడానికి ఓడెక్కితే అతడు యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రము గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైంది. యోన ఏం చేశాడు? కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసి అప్పటికి యోన ఒక దిగువ భాగంలో పోయి పండుకొని గాఢంగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేం వచ్చింది, నీవు లేచి నీ దేవుడు ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరం చూపుతాడేమో అంటాడు. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనం చీట్లు వేద్దామా రమ్మని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. సహజంగా చీటి యోనా మీదకే వచ్చింది కనుక వారు అతన్ని సముద్రంలో ఎత్తి పడేశారు. యోన ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగింది. ఆ విధంగా యోన గొప్ప చేప కడుపులోకి చేరాడు. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యెహోవా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. యోనా చేప కడుపులో నుండి ప్రార్థించాడు. 2వ అధ్యాయం మనం చూస్తే. కాబట్టి దేవునికి యోనాపై కనికరం కలిగింది. అతన్ని కక్కి వేయమని దేవుడు చేపకి చెప్తాడు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కి వేసింది. యోన 2:10. నినెవేలో యోనా బోధిస్తున్నట్లు చూస్తాం. దేవుడు యోనాను అన్నిటినీ సమకూర్చాడు. సమయము తీసుకొని ఇలా ఆసక్తి కలిగింది. మరి చాలా ఆసక్తి కలిగింది. యోనాకు నీడనిచ్చేందుకు దేవుడు ఒక సొర చెట్టుని ఏర్పాటు చేశాడు. దేవుడు అతనికి ఒక పాఠం నేర్పేందుకు ఆ సొర చెట్టును తొలిపించేందుకు ఒక పురుగును ఏర్పాటు చేశాడు. యోనాకు కోపం వచ్చింది. మరి ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించింది. యోనా తలకు ఎండ దెబ్బ తగులుగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చస్తుట మేలనుకున్నాడు. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగాయి ఒక్క
రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవెంత విచారపడుతున్నావే! అయితే నేను 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనమును బహు పశువులను గల నీనెవే మహాపురము విషయములో నేను ఎంత విచారపడతాను అని యోనాతో చెప్పాడు. ఈ వాక్యం మరి మనం దేవుని హృదయం నశించిపోయే ఆత్మల పట్ల ఉంటుంది. అతనికి ఒక్క ఆత్మ ఎంతో ప్రశస్తమైందంటండి. పాపపు స్త్రీని రక్షించుకుంటకు యేసు ప్రభు సమరయ్యకు వెళ్ళేందుకు ఎంతో కష్టపడ్డాడు. సర్వశక్తుడైన దేవుడు ఎంత దయార్థ హృదయం గలవాడో కదా! మన చుట్టూ ఉన్న ప్రజలు చీకటిలో ఉన్నారు. మనం సర్వశక్తుడైన దేవుని స్పందన ఎరిగి ఉండాలి. మనము ఒక ఉద్దేశముతో నీతిమంతముగా మహిమపరచబడిన వారంగా పిలువబడ్డాము. రోమీయులకు రాసిన పత్రిక 8:29. మనము దీనులకు సువార్తను ప్రకటించుటకును, బంధింపబడిన వారి విముక్తి ప్రకటించుటకును, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకును, అభిషేకింపబడిన వారిని అభిషేకింపబడిన వారము. అంతేకాదు హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అభిషేకించబడిన వారము. యెషయా 61:1-3. మరి ఈ విధంగా మనం చేస్తున్నామా? నా పక్షంగా నేను చేయవలసింది నేను చేస్తున్నాను. మీరు కూడా మీరందరూ చేయాలని ప్రభువారు చెబుతున్నాడు. యోనా పుస్తకం నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. దేవుని చేత సృష్టింపబడినవన్నీ దేవునికి విధేయత చూపుతున్న ఒక్క యోనా తప్ప తుఫాను దేవునికి విధేయత చూపిందంట. చీటి తన పని తను చేసిందంట. సముద్రము దేవునికి విధేయత చూపిందంట. గొప్ప చేప దేవుని ఆజ్ఞకు విధేయత చూపిందంట. చెట్టు తన పనిని తను చేసిందంట. చిన్న పురుగు కూడా తన పని తను చేసింది. తూర్పు గాలి దేవుని ఆజ్ఞకు విధేయత చూపింది. మనం ఆగి క్షణం ఆగి మిమ్మల్ని నేను దేవునితో విధానములో క్రమంగా ఉన్నాను. దేవుని సంపూర్ణ చిత్త ప్రకారం నేను చేయవలసింది ఏమైనా ఉందని మనందరము ప్రశ్నించుకోవాలండి. మనందరము ప్రశ్నించుకోవాలి. యోబులాగా, దానియేలులాగా, యోనాలాగా మరి దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. అమ్మా చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, వినువారిలో ఆత్మ బలం దయచేయండి. ప్రతి పనిని ఆశీర్వదించండి. ఆత్మలను సంపాదించేలాగా చేయండి. మా అక్కరలు మీకు తెలుసు. మీరు ఉండి మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. కేవలము వినువారు మాత్రమే కాక గ్రహించు వారంగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకోండి. ప్రభువా, నీ వాక్యమును మేము కీర్తిస్తాము. దేవుని పనులలో నిమగ్నమై ఉంటాము. నా వెనుక ముందు ఆవరించినప్పుడు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన. ఒంటరిని ప్రార్థన సమూహము మాకు దయచేయము నాయన. మార్పులైన దేవుడవు, దయగలిగిన తండ్రి, జీవము కలిగిన ఊట, నీవు ద్రాక్షావల్లివయ్యా. నీవు ఆహారం ఇచ్చే తండ్రివి. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు, ఆశ్చర్యకరములు జరిగించువాడా, నీకు స్తోత్రాలు. సమాధానం కర్తవు నీవు, పరిశుద్ధుడైన దేవుడవు నీవు, అనంత జ్ఞానివి, విధవరాండ్రకు న్యాయకర్తవు, గుడ్డివార్లకు వెలుగిచ్చు తండ్రివయ్యా. వెలుగునిచ్చే తండ్రివి నాయన. నీకు స్తోత్రాలు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, దావీదు దేవుడవు, నీకు స్తోత్రాలు. కుంగి వాళ్ళ లేవనెత్తు తండ్రి, అద్భుతములు చేయ. నీకు ఎన్ని వందనాలు వందనాలు వందనాలు. బిడ్డలందరూ ఈ స్థలంలో చేరి నిన్ను ధ్యానించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి ఎంతో వినయముతో, విధేయతతో, ప్రేమతో ఈ సన్నిధికి వచ్చారయ్యా. బిడ్డలందరినీ మీరు దర్శించండి, ఆత్మతో నింపండి, కాపాడండి. మరి ముఖ్యంగా ప్రభువా, అనితాన్ని బట్టి వందనాలు. ఇచ్చిన
దయా కిరీటాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డను దీవించండి, ఆదరించండి, నీ ఆత్మతో నింపండి ప్రభ. తనకి ఎలాంటి లోటు లేకుండా పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. వారి కుమార్తెను, అమ్మగారిని, వారి కుటుంబాలందరినీ కాచి కాపాడండి. మీ దీవులతో నింపి, ఆత్మ నింపి, కాచి కాపాడి నడిపించి దీవించమని మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమె ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి,